స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కడియం నివాసానికి వెళ్లిన నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కడియం నివాసానికి వెళ్లిన వారిలో దీపాదాస్ మున్షితో పాటు మల్లు రవి, విష్ణునాథ్, సంపత్ కుమార్లు ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ముఖ్య నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆయన కుమార్తె కడియం కావ్య కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అప్డేట్స్ అందుతున్నాయి. సో పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. ప్రస్తుతం మనం కడియం శ్రీహరి ఇంటి వద్ద ఉన్నాం. కడియం శ్రీహరి ఇంటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మున్షి, అదేవిధంగా సీనియర్ నేతలు మల్లు రవి, సంపత్, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరిలు కడియం శ్రీహరి ఇంటికి వచ్చారు. కడియం శ్రీహరికి వాళ్ళ కూతురికి బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ అనౌన్స్ చేశారు వరంగల్ నుంచి. కానీ ఆమె నిన్న ఒక లెటర్ రాసింది కేసీఆర్ కి, తాను పోటీ చేయదలుచుకోలేదు, తనకు వాళ్ళు కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరి కూతురు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కేసీఆర్ గారు కలిసి మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధమైనట్టు నిన్న ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు కూడా కేసీఆర్ చెప్పారు. ఇక తాను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత తన పాత్ర ఏ విధంగా ఉంటుందనే అంశానికి సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ తోని మాట్లాడారు. ఇదే కేకే కూతురు జీవితంతో మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి కూడా పార్టీలో చేరనున్నారు. వాళ్ళతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. అయితే 26 మందిని ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరుకుని బీఆర్ఎస్ విలీనం చేస్తున్నామని అర్థం నేతలు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆపరేషన్ హైదరాబాద్ పేరిట ఇంట్లో ఉన్నటువంటి కింద నాయకులు అందరినీ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భారత నాగేంద్ర లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక ఈ రోజు కడియం శ్రీహరి కూతురు కాజుతోని కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వరంగల్ టికెట్ కడియం కాంగ్రెస్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ చేరికలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని అసెంబ్లీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక 6వ తారీఖు కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అప్పటి వరకు భారీగా చేరికలు ఉంటాయని రాష్ట్ర నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఈ ఆపరేషన్స్ ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిటీ నాయకులు చూస్తారు. 4-5 రోజుల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్ని పొద్దున కేకేతో మాట్లాడారు. ఇప్పుడు కడియం శ్రీహరితో ఇంకా ఎలాంటి నాయకులు ఉన్నారు, ఎంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అన్నట్టు మొహబ్బత్ కి దుకాన్. ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. రెండో విధానం ఏంటంటే గత 10 సంవత్సరాలు కూడా అక్కడ ఒక నిరంకుశ పాలన వాళ్ళు మగ్గనం జరిగింది. ఎందుకంటే పొద్దున పెద్ద కేశవరావు గారు అయితే, కడియం శ్రీహరి గారు అయితే, ఇంకా పెద్ద నాయకులు అందరూ కూడా ఒకటే అంటున్నారు, ఎక్కడైతే మనకు రెస్పెక్ట్ లేదు అక్కడ మనం ఉండలేం. నిన్నగాక మొన్న చూడండి కేటీఆర్ గారు మాట్లాడిన దుర్భాష చూడండి. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆయన ఆ విధంగా సంబోధిస్తుంటే ఆయనకేమైనా సిగ్గు శరం ఉందా? ఆయన అన్నం తింటుండా, ఇంకేమైనా తింటుండా? సార్, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ ఎవ్వరిని కూడా లాస్ట్ టైం దానికి ఒక పేరు పెట్టిండ్రు, ఆకర్షణ అని. వాళ్ళు ఆకర్షణ పేరు మీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులను అందరినీ కూడా తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా అన్కండిషనల్ గా చేర్చుకుంటున్నది. సో కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతి ఒక్క నాయకులు కూడా అన్కండిషనల్ గా చేరుతున్నారు. ఇవాళ పొద్దున కేశవరావు గారు కూడా పెద్దలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సింపుల్ గా ఒకటే మాట చెప్తున్నారు, ఎక్కడైతే మాకు రెస్పెక్ట్ లేదో అక్కడ మేము ఉండలేం కాబట్టి నేను మీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాపసు వద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి పెద్దలు కేశవరావు గారు అన్నారు. రేపు గద్వాల్ విజయలక్ష్మి గారు కూడా, మేయర్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా సముచిత స్థానం దక్కుతుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో అందరు నాయకులు వస్తున్నారు. ఒక్కటే ఏంటంటే ఆ కేటీఆర్ మాట్లాడే లాంగ్వేజ్ ని వాళ్ళ పార్టీలు ఉన్న నాయకులే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నట్టు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అట్లాంటి భాష మాట్లాడుతుంటే ఆయన తెలంగాణ ప్రజలందరూ కూడా రేపటి చెప్పు తీసుకొని కొడతారు, ఒట్టి కూడా కొట్టరు. మొత్తానికైతే ఎలాంటి ప్రలోభాలకు గురి చేయట్లేదు.